నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను మీ యాంకర్ ప్రియ రమేష్. 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు తాజా రాజకీయ పరిణామాల గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడిపోగా కారు మాత్రం కదరోత్సాహంతో దూసుకుపోతోంది. ఊరూరా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ గురించే చర్చ జరుగుతోంది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరగనుంది. అటు కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇటు మొయినాబాద్ హవాలా మనీ కేసులో కానిస్టేబుల్ అరెస్టు కావడంతో కలకలం రేగింది. టాప్ 4 లో ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఎల్కతుర్తంతా గులాబీమయంతో కనిపిస్తోంది. ఇక టాప్ న్యూస్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షి భేటీ కానుంది. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్, 5 మావోయిస్టులు మృతి చెందారు. ఇక టాప్ న్యూస్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే మొయినాబాద్ హవాలా మనీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యారు. టాప్ న్యూస్ 1 బ్రేకింగ్ చూసుకుంటే రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఎలకతుర్తంతా గులాబీమయంతో మారిపోయింది. టాప్ న్యూస్ 2 బ్రేకింగ్ చూస్తే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష భేటీ కానుంది. ఇక టాప్ న్యూస్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది, 5 మావోయిస్టులు మృతి చెందారు. ఇక టాప్ న్యూస్ 4 బ్రేకింగ్ చూస్తే మొయినాబాద్ హవాలా మనీ కేసులో ఓ కానిస్టేబుల్ ని అరెస్టు చేశారు. టాప్ 4 లో ఫస్ట్ బ్రేకింగ్ చూస్తే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీ వరాన్ని తలపిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఎటు చూసినా గులాబీ జెండాలు, తోరణాలే కనిపిస్తున్నాయి. మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభాస్థల్ని పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్య నేతలకు సూచించారు. సభను గ్రాండ్ సక్సెస్ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. కుంభమేళాను తలపించేలా బీఆర్ఎస్ రజతోత్సవం జరగబోతోందన్నారు. జనం తండోపతండాలుగా తరలి రావాలని కోరారు. అటు గులాబీ జాతరకు యావత్ తెలంగాణ సంసిద్ధంగా ఉంది. ఊరూరా సన్నాహక సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా వరంగల్ మీటింగ్ గురించే చర్చ జరుగుతోంది. స్వచ్ఛందంగా తరలి వచ్చి మీటింగ్ ను విజయవంతం చేసేందుకు జనమంతా సమాయత్తమవుతున్నారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవం గురించి మరిన్ని అంశాలు అందించడానికి మనతో పాటు రవికాంత్ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అయితే రవికాంత్, చెప్పండి, ఎక్కడ చూసినా ఏప్రిల్ 27 గురించి రజతోత్సవ సంబరం గురించి మాత్రమే వినిపిస్తుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇదైతే ఈ నెల 27న జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి అంతా జనమంతా సిద్ధమవుతా ఉన్నారు. సమాయత్తమవుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పల్లె నుంచి, గ్రామం నుంచి, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలంతా తరలి రావడానికి సమాయత్తమవుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఒకవైపు ఎడ్ల బండ్లతో కూడా కొన్ని ప్రాంతాల నుంచి సభా వేదిక వద్దకు వాళ్ళ యాత్రలు కూడా కొనసాగుతా ఉన్నాయి. సూర్యాపేటలో మొదలైనటువంటి యాత్ర, ఆ ఎడ్ల బండ్ల యాత్ర ఏదైతే రాయపర్తి వరకు కూడా చేరుకున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఇవాళ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా నాయకురాలతో కలిసి ఎమ్మెల్సీ కవిత గారు పరిశీలించారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు కూడా ఈ సభకు వచ్చే క్రమంలో ఏదైతే మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత గారు పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, సభకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి వాళ్ళందరితో మాట్లాడి మహిళా నాయకురాలకు సంబంధించి మహిళల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారని చెప్పి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ముందుగా ఏదైతే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీల్లో ఒకటి బీఆర్ఎస్ కాగా మరొకటి టీడీపీ అన్నటువంటి అంశాన్ని కూడా కవిత గారు చెప్పారు. దాంతో పాటు లక్షలాది మంది ప్రజానికమంతా రవికాంత్, మరికొంతమంది స్వచ్ఛందంగా కూడా విరాళాలు కూడా అందజేస్తున్నారు సభ కోసం. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు కానీ నేతలు కానీ ఎట్లా స్పందిస్తున్నారు?
ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ఇంటి పార్టీగా భావించే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడినటువంటి తెలంగాణ భావోద్వేగాల నుంచి, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాల నుంచి ఎగిరినటువంటి జెండా గులాబీ జెండాగా ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు భావించే పరిస్థితుల్లో ఈ ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభను తమ ఇంట్లో జరిగే ఒక వేడుకల, పెళ్లి వేడుకల, ఒక ఉత్సవంలా మార్చుకొని వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి పండగలా భావిస్తున్న సందర్భంలో ఎక్కడికక్కడ విరాళాల బిల్లువ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. వృద్ధురాళ్ళు కూడా, అంటే ఎవరైతే పింఛన్దారులు ఉంటారో పింఛన్దారులు కూడా ఆ పింఛనే వాళ్ళకు ఆధారంగా ఆ నెలకు ఏదైతే వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడానికి కావచ్చు, వాళ్ళకు అదే ఆదరువుగా ఉండే సందర్భంలో, అందుకే ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి పాలనలో పెన్షన్ విధానాన్ని కూడా ఆసరా అనే పేరుతో వచ్చారు. అంటే వృద్ధులకే కావచ్చు, వితంతులకే కావచ్చు, ఎవరైతే సమాజంలో ఈ పెన్షన్ దారులుగా ఉంటారో వాళ్లకు అది ఆసరాగా ఉపయోగపడే సందర్భం ఉండేది. ముఖ్యంగా అలాంటి పెన్షన్ దారులు కూడా తమ పెన్షన్ లో ఆ నెల పెన్షన్ కూడా వాళ్ళు పూర్తిగా 2000 ఇచ్చిన సందర్భం. ఇటీవలి కాలంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యల బారిన కూడా పడతా ఉన్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కూడా తమకు తోచినటువంటి సాయం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఓ ఆటో సంఘం 1,116 రూపాయలు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి అందించిన సందర్భం. ఏదైతే కొన్ని డివిజన్లకు సంబంధించి హన్మకొండ లాంటి జిడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని డివిజన్లు 1,00,000, 2,00,000 ఇలా తమకు తోచిన విధంగా నర్సంపేట లాంటి ప్రాంతంలో ఒక వృద్ధురాలు 2,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోను ఒక వృద్ధురాలు 2,000 ఇచ్చిన సందర్భం. ఇలా తమ ఇంటి పార్టీ బీఆర్ఎస్ కు ఎక్కడికక్కడ విరాళాల వెల్లువ కూడా కొనసాగుతా ఉంది. 27న సభ కోసం లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారనడానికి ఇవన్నీ కూడా సంకేతాలుగా నిలుస్తా ఉన్నాయి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. అంతేకాకుండా గులాబీ వయంగా మొత్తంగా మారిపోయింది ఎల్కతుర్తి. అండ్ అట్లాగే కేసీఆర్ కు జనము లేఖ కూడా రాసిరు. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాము, చెప్పండి, కేసీఆర్ కి ఒకరు లేఖ రాశారు, మిమ్మల్ని మిస్ చేసుకున్నాము, ఇది మా తప్పు, నెక్స్ట్ ఇప్పటికైనా మీ సభకు రావడానికి మాకు ఒక బస్సు ఏర్పాటు చేయండి అన్నట్టుగా ఒక లేఖ రాశారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఒక ఇంటి పండుగ జరుగుతున్నట్టుగా, ఒక గ్రామంలో బుటరాయి పండుగ, ఒక గ్రామ పండుగ జరుగుతున్నట్టుగా, ఒక సంబంధించినటువంటి తిరునాళ్ళు జరుగుతున్నట్టుగా ప్రతి ఊర్లో, ప్రతి గడపలో కూడా సంతోషం మనకు కనపడతా ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఉత్సాహం మనకు కనపడతా ఉంది. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ సభకు తరలి సమాయత్తమవుతున్నారు. అందువల్లగానే మిరాడ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం గుర్రప్పగూడెం సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే బహిరంగ లేఖ రాశారు కేసీఆర్ గారికి. తామంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, తామంతా కూడా వరంగల్ తరిగి వస్తాం, కొన్ని ఏర్పాట్లు చేయాలి, ఒకవేళ ఏర్పాట్లు కానీ చేయకపోతే మేమే సొంతంగా కార్లు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని, సొంత వాహనాలపైన వరంగల్కి వస్తాం, మీ మాట వింటాం, మిమ్మల్ని చూడాలనిపిస్తుందంటూ కూడా వాళ్ళ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుంది. ఆ లేఖ ప్రతి ఒక్కరిని కూడా తట్టి లేపుతుంది. ప్రతి ఒక్కరి అభిప్రాయంగా అది మనకు అనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా, ప్రతి ఒక్కరి మనసులో కూడా అదే అభిప్రాయం ఉందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక్కసారి కాదనుకున్నందుకు ఈరోజు తెలంగాణ అంతా కూడా చిరుగానం పాలైంది. వ్యవసాయం అంతా కూడా సంక్షోభం నెట్టబడింది. ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. గ్రామాలు కలదెప్పాయి, గ్రామాలన్నీ దుఃఖిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు అనేది మాయమైందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. 20వ తారీఖున తమ గ్రామంలో పండుగ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ పండుగలాగా బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగ మా పండుగలాగా అనుకుంటున్నాం. మేమందరం కూడా వస్తాం, కేసీఆర్ గారు నడుస్తాం, కేసీఆర్ గారి మాట వింటాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక చారిత్రకటువంటి అవసరంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావడం అనేది ఒక చారిత్రక అవసరం. ఈ రోజు రైతులు బాగుండాలన్నా, ప్రజలు బాగుండాలన్నా, ప్రతి వర్గం బాగుండాలన్నా, తెలంగాణ మళ్ళీ తెలివిచ్చి తెలంగాణ మళ్ళీ బాగుపడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకోవాలంటూ కూడా. అయితే రాము, నల్గొండ జిల్లా వాసులు రాసిన లేఖకు ఎట్లా రెస్పాండ్ అయినారు? ప్రతి ఊర్లో కూడా, ప్రతి సోషల్ మీడియాలో కూడా అది సర్క్యులేట్ అవుతా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ మారింది. ప్రతి ఒక్కరు కూడా నిజమే కదా అని చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మనసులో కూడా అదే ఉందని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి కేసీఆర్ గారిని కాదని ప్రలోభాలకు లోబడి ఏదో మాయము హామీలు ఇస్తే అవన్నీ కూడా నమ్మి ఒక్కసారి ఓటిస్తే ఎంతవరకు వచ్చింది, వ్యవసాయం ఎంత సంక్షోభం జరిగింది, గ్రామాలు ఈ విధంగా ఈరోజు కొనరెళ్ళిపోతున్నాయంటూ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రేపు జరిగినటువంటి సభలో కేసీఆర్ గారు మార్గనిర్దేశం చేస్తారు, దిశానిర్దేశం చేస్తారు, ఏ విధంగా మళ్ళీ కలిసి ఉండాలి. సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి కూడా అందరూ ఏకంగా ఎలా కావాలి, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోతుంది, ఏ విధంగా బీఆర్ఎస్ ని కాపాడుకోవాలి, బీఆర్ఎస్ ని కాపాడుకోవాలి అంశం స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ లేఖను భద్రంగా దాచుకుంటున్నారు. ఆ లేఖను చెప్పిన విధంగా మరొకసారి కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చుకోవాలంటూ ప్రతి ఒక్కరు ప్రశ్న పొందుతా ఉన్నారు, ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అంటున్నారు జనము. అండ్ అంతేకాకుండా
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో కేసీఆర్ కు నల్లగొండ జిల్లా వాసులందరూ కూడా లేఖ రాసిరు. అది వైరల్ గా మారుతుంది. కేసీఆర్ ను కాదన్నందుకున్నందుకే తాము ఇబ్బందులు పడుతున్నామని లెటర్ లో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. కేసీఆర్ పాలన కోసమే తాము ఎదురు చూస్తున్నామని స్పష్టం చేసినారు. 25 ఏళ్ల గులాబీ పండగకు స్వచ్ఛందంగా తరలొచ్చేందుకు తాము సిద్ధమంటూ తిప్పర్తి మండలం గురప్పగూడ గ్రామస్తులు లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక మీటింగ్ కు తరలి వచ్చేందుకు ఒక బస్సును ఏర్పాటు చేయాలని గులాబీ భాషను వాళ్ళు కోరటం జరిగింది ఆ లేఖలో. అట్లనే డబ్బులు గాని మందు గాని మాకేది వద్దు, బస్సు కిరాయిలు కూడా మేమే భరించుకుంటామని వాళ్ళ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అట్లనే తమ కోసం ఒక బస్సును ఏర్పాటు చేయండి అంటూ లేఖలో గుర్రప్పగూడ గ్రామస్తులందరూ కూడా అడగడం జరిగింది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా గులాబీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. గులాబీ రంగులో ప్రత్యేక ఆహ్వాన పత్రికను ముద్రించి ఇంటింటికి తిరిగి రజతోత్సవ సభ ప్రాధాన్యత గురించి వివరించారు. సిరిసిల్లకు చెందిన మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఆడబిడ్డలకు బొట్టు పెట్టి గులాబీ పండుగకు ఆహ్వానం పలికారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి రథోత్సవ మహాసభను దిగ్విజయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జనం నుంచి విశేష స్పందన లభించింది. ఎలకతుర్తి మీటింగ్ కు పెద్ద ఎత్తున తరలి వస్తామంటూ జనమంతా ప్రతినబూనారు. ఇక సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతల వినూత్న ప్రచారం గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే వేణు, చెప్పండి, సిరిసిల్ల జిల్లాలో గులాబీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే 27న జరిగే ఈ రజతోత్సవ సభ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ రకాలుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సంసిద్ధులైతున్నటువంటి వ్యక్తం అంటే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరికి తోచిన రీతిలో వారు ఆహ్వాన పత్రికల ద్వారా చేస్తున్నారు. బండ్ల మీద రావడానికి మరియు వాహనాల ద్వారా కూడా రావడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంకోవైపు చూసుకుంటే ఇది రజతోత్సవ సభ అంటే 24 సంవత్సరాలు వెళ్లి 25 సంవత్సరాల్లోకి అడుగుడుతున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ మడమ తిప్పని పోరాటం చేయడం ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించిన అంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ. అంటే ఎటువంటి లబ్ధి కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ఏర్పడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే ఏకైక లక్ష్యం నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పి ఆనాడు కేసీఆర్ ఇచ్చిన ఒక్క పిలుపుతో మిలియన్ మార్చ్ కావచ్చు, సాగర హారం కావచ్చు, సకల జనుల సమ్మెగా అంటే ఇలాంటివన్నీ కూడా నాడు కేసీఆర్ ఇచ్చిన ఒక్క పిలుపుతో ఏ విధంగా అయితే వచ్చారో ఈనాడు కూడా ఆ పార్టీకి సంబంధించి 24 వెళ్ళి 25 సంవత్సరాలు అడుగుడుతున్న నేపథ్యం ఒకటైతే ఎలకతుర్తిలో జరిగే ఇటువంటి పెద్ద భారీ బహిరంగ సభ అంటే 10 లక్షల పైగా వస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నటువంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 100% మంది కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఉంటారు. అయితే వేణుగోపాలరావు, సిరిసిల్ల జిల్లాలో ఎస్పెషల్లీ గులాబీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేపట్టినారు. మరి ఆ ప్రచారానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎట్లా రియాక్ట్ అయినారు, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? ఒక సిరిసిల్లనే కాదు ప్రియా, అంటే యాక్చువల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికి ఎవరికి ఇటు వచ్చిన రీతిలో వాళ్ళు చేస్తున్నటువంటి అంటే సిరిసిల్లలో మాత్రం మాధవి తాను కౌన్సిలరు, మాజీ కౌన్సిలర్, ఇంకోవైపు తాను ఎట్టి పరిస్థితుల్లో తన వంతు కర్తవ్యంగా ఇంటింటికి వెళ్ళి ఒక ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను కూడా తయారు చేశారు. ఆహ్వాన పత్రిక తయారు చేయడమే కాదు, మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ సభను మనం దిగ్విజయం చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మరియు తెలంగాణ రాష్ట్ర సాధకుడు వస్తున్నటువంటి పరిస్థితి 27న ఒక ఇచ్చే విలువైన సందేశాన్ని మనం అంతా కూడా వినాలి. మరోవైపు మహిళా లోకం అంతా కూడా కదలాలి అయిన నేపథ్యంలో తన వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు ఇవ్వడమే కాదు, బొట్టు పెట్టి మరీ రావాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను విజయవంతం చేద్దామని సిరిసిల్లలో ఇల్లు తిరుగుతూ కూడా ఆహ్వాన పత్రికలు ఇచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇదే కాకుండా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో ఒక్కొక్క రీతిలో ఈ సభను దిగ్విజయం చేసేందుకు వివిధ రకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ 27న జరిగే సభను మాత్రం పెద్ద ఎత్తున దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వాదులు కావచ్చు, కేసీఆర్ అభిమానులు కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు అంటే ఆనాటి అంటే సభకు మాత్రం వచ్చేందుకు మాత్రం పెద్ద ఎత్తున సంసిద్ధులైతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రియ
రైట్ వేణుగోపాలరావు, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఎలగతుర్తి మొత్తం పండుగ వాతావరణంలో కనిపిస్తుంది. గులాబీ వనంలా మారింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, తోరణాలు అందరికీ దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్కరు రాష్ట్రమంతా కూడా ఒక్కో విధంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది విరాళాలు అందిస్తున్నారు. కొంతమంది ఎస్పెషల్ గా ఇక్కడ నుంచి ఇప్పటికే ఎడ్ల బండిలో స్టార్ట్ అయిపోయినారు. 27 తారీఖు అక్కడికి చేరడానికి. అండ్ కేసీఆర్ ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతారో, అధినేత నోటి నుంచి వచ్చేటువంటి మాటలు వినడానికి అంతా కూడా రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఇక పహల్గామ్ ఉగ్ర దాడితో యావత్ దేశం వణికిపోయింది. ఈ దాడిని దేశ ప్రజలతో పాటు ఆయా దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఈ నేపథ్యంలో టెర్రర్ అటాక్ ను కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అలాగే అటారీ, వాగా సరిహద్దును కూడా మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగనుంది. ఇక ఉగ్రదాడి నేపథ్యంలో తాజా పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. కేంద్రంలోని కీలక మంత్రిత్వ శాఖలు అన్ని కూడా దీనిపైన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి. మొన్న మోడీ సమావేశం కావచ్చు, తర్వాత ఏదైతే హోంమంత్రి బలగాల కేంద్ర బలగాల సమీక్ష కావచ్చు, నిన్న రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల బలగాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏదైతే పాకిస్తాన్ సంబంధించి పౌరులంతా ఇక్కడ ఇండియా వదిలి వెళ్ళిపోవాలని చెప్పడం కావచ్చు, తర్వాత సింధు జలాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన కావచ్చు, అనేక అంశాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కీలకమైన పరిణామాలే చోటు చేసుకునే విధంగా పలు అంశాలపై చర్చించింది. ఇవాళ మరొకసారి 6 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం భేటీ కానుంది. దీనిలో ప్రధానంగా పలు కీలక అంశాలపైన కూడా చర్చించనుంది. నిన్న పాకిస్తాన్ సంబంధించిన పౌరులు వెళ్ళిపోవడం, గతంలో ఏదైతే పుల్వామా దాడి తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్ వంటి ఘటనలు మరొకసారి, అంటే అలాంటి సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఇవాళ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించనున్నారు. అఖిలపక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి అన్ని పార్టీల నేతలకు వివరించనున్నారు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన. ప్రియా. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. కర్రెగుట్టలపై భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు భద్రతా బలగాలు మెరుపు దాడి చేశాయి. 5 ఆర్మీ హెలికాప్టర్లతో కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. డ్రోన్ల సాయంతో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఇక హవాలా మనీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. ఒక ఫామ్ హౌస్ లో కర్ణాటకకు చెందిన 4 వ్యక్తులు, మొయినాబాద్ కు చెందిన వ్యక్తులు హవాలా మనీ డీల్ కుదుర్చుకున్నారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శేఖర్ వారిని బెదిరించి 25 లక్షల రూపాయలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో అతని పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గూడ గ్రామానికి చెందిన శేఖర్ ప్రస్తుతం సైబరాబాద్ సిపి దగ్గర గన్మెన్ గా పనిచేస్తున్నాడు. ఇక హవాలా మనీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ కి సంబంధించిన మరింత సమాచారం క్రైమ్ బ్యూరో భాస్కర్ అందిస్తారు. అయితే భాస్కర్, హవాలా మనీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యారు, దీని గురించి డీటెయిల్స్ ఏంటి? మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గ్రామానికి చెందినటువంటి శేఖర్ అనేటువంటి కానిస్టేబుల్ ఒక ఫామ్ హౌస్ లో కర్ణాటకకు సంబంధించినటువంటి 4 వ్యక్తులు, అదేవిధంగా మొయినాబాద్ మండలానికి చెందినటువంటి మరో 4 వ్యక్తులతో కలిసి హవాలా మనీని తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి శేఖర్ అనే కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి పోలీసులవంటూ బెదిరించి దాదాపు 25 లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. కాకపోతే దీంట్లో ఈ విషయాన్నంతా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. బాధితులు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ ఫిర్యాదు మేరకు
ప్రస్తుతానికి కానిస్టేబుల్ ని అరెస్ట్ చేశారు. ఆ కానిస్టేబుల్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి గత కొన్ని రోజులుగా గన్మెన్ గా పనిచేస్తున్నట్టుగా చెప్తాను. ఆయన సైబరాబాద్ కమిషనర్ దగ్గర గన్మెన్ గా పనిచేస్తున్నాను కాబట్టి నేను కేసును సెటిల్ చేస్తానంటూ దానికి సంబంధించి బెదిరించి వాళ్ళ దగ్గర హవాలా డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టడం కానీ వాళ్ళ అరెస్ట్ ను చూపించడం కానీ ఏం చేయడం లేదు. ఎందుకంటే సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా మీద తీసుకెళ్లినటువంటి వ్యక్తుల్లో సైబరాబాద్ కమిషనర్ గన్మెన్ ఉన్నాడంటే పోలీసులకు ఎంత చెడ్డ పేరు వస్తుందో ఊహించినటువంటి పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 16 నెలల కాలంలో పోలీసుల అక్రమాలకు, అన్యాయాలకు, కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇన్స్పెక్టర్ నుంచి డీసీపీ స్థాయి వరకు అందరూ కరప్షన్ లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అధికారులు ఎంత బాగా పనిచేసినా ఇట్లాంటి వ్యక్తుల వలన ప్రభుత్వానికి పోలీసులకు చెడ్డ పేరు వస్తున్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా కమిషనర్ దగ్గర పనిచేస్తున్నటువంటి గన్మెన్ అంటే కానిస్టేబుల్ స్థాయి అధికారులు కూడా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారంటే ఏ లెవెల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు మరైతే భాస్కర్ ఇంత నిజంగా కానిస్టేబుల్ అయ్యుండి కూడా ఇట్లాంటి ఒక పని చేసింది, మరి ప్రభుత్వం ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా ఉంది, అసలు ఎవరు తీసుకుంటున్నాం, ఎవరు ఇట్లా పనిచేస్తున్నారు అనేటువంటి అంశాలపై ఏమన్నా ఫోకస్ చేస్తుందా లేదా? హోంశాఖకు ఇప్పటి వరకు 16 నెలలుగా ఆ శాఖకు మంత్రి లేకపోవడం, పోలీసుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, ప్రోటోకాల్ వివాదం, డీజీపీ స్థాయి అధికారుల నుంచి మొదలుకుంటే మిగతా అందరికి కూడా కోఆర్డినేషన్ ఎక్కడో మిస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెగ్యులర్ గా డిపార్ట్మెంట్ కు సంబంధించి సూపర్వైజర్ లేకపోవడం, ఆ శాఖకు మంత్రి లేకపోవడం, ఉన్నటువంటి ఈ శాఖను కూడా ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకుని 16 నెలలుగా ఎవరికి ఆ శాఖ కేటాయించకపోవడంతో ఇట్లాంటి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, ఇతర విభాగాలు కావచ్చు, వాటన్నింటికి సంబంధించి కోఆర్డినేషన్ లేకపోవడం, ఇట్లాంటి డిపార్ట్మెంట్ లో ఇటువంటి పనులు చేస్తున్న వారి పట్ల కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లేకుండా విషయం బయటికి వస్తే పరువు పోతున్నటువంటి నేపథ్యంలో కేవలం లోపల ఈ సంబంధించినటువంటి కేసులను క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బయటకి రాకుండా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లా వ్యవహరిస్తుంటే తెలంగాణ పోలీసుల పరువు బజార్కి ఎక్కేటువంటి రోజులు తొందరలోనే ఉన్నటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇటువంటి వ్యవహారం కొనసాగించడం మాత్రం పోలీసు శాఖకే ఒక మత్తుతునకలాగా మిగిలిపోతుంది. తెలంగాణ పోలీసులు గత 10 ఏళ్లలో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక రివార్డులు పొందినటువంటి పరిస్థితి. కానీ 16 నెలల కాలంలో ఇటువంటి వ్యవహారాన్ని కొనసాగించడం పట్ల మాత్రం అందరూ దీన్ని చూసి తలదించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా పర్యవేక్షణ పెట్టి దానికి ఆ శాఖకు మంత్రిని కేటాయించి సరైనటువంటి పర్యవేక్షణ చేస్తే ఇప్పటికైనా పోలీసులకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా రాజకీయాల జోలికి వెళ్లి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులతో ఇట్లాంటి వ్యవహారం పెట్టుకొని ఇటువంటి కొనసాగిస్తే మాత్రం రానున్న రోజుల్లో తొందరలోనే ఇంకా మరీ పరువు బజార్లో పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.